ఇక కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు ఓటర్లు. అధికారులు చేసిన ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఉదయమే తమ ఓటు హక్కులు వినియోగించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో కర్నూలు జిల్లా నుంచి మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే తెల్లవారుజాము నుంచి కూడా చిరు జల్లులతో, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఓటర్లను ఇబ్బంది కలిగిస్తుందని చెప్పేసి అందరూ భావించిన 7 గంటల తర్వాత వర్షం పూర్తిగా నిలిచిపోవడంతో ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి బారులు తెరుతున్నారు. తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే మనం పంచలింగాల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి ఓటర్లందరూ వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గత 4 నెలల నుంచి కూడా తీవ్ర ఎండలతో, ఉక్కపోతలతో అల్లాడిపోయినటువంటి జిల్లా వాసులకు గత 4-5 రోజుల నుంచి కూడా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు, అలాగే వర్షాలు పడడంతో కొంచెం చల్లగా కూడా మారింది. అయితే ఈరోజు ఉదయం కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాస్త ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. అయితే తెల్లవారుజాము నుంచి కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లందరూ కూడా తరలి వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి మనం కూడా చూడవచ్చు. మరోవైపు ఇటు అధికారులు సైతం కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్ని సదుపాయాలు కల్పించామని కూడా చెప్పడం జరుగుతుంది. దగ్గర ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 35 లక్షల మంది ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా బాగుంది సార్, అంతా నీట్గా అంతా అరేంజ్ చేశారు, అంతా సక్రమంగా జరుగుతుంది, అన్నీ బాగా జరుగుతుంది. మీరు ఎన్నోసారి ఓటేస్తున్నారన్నా? గతానికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? నేను పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే సపరేట్ లేడీస్కు సపరేట్ క్యూలు పెట్టింటే బాగుంటుండే, జెంట్స్కు సపరేట్ పెట్టింటే బాగుంటుంది. ఇప్పుడు అందరూ కలిసిపోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అంటే మీకు ఓటర్ స్లిప్పులు రావడం కానీ, ఇప్పుడు మీరు మీ బూత్ను వెతుక్కోవడం కానీ ఇవన్నీ ఏమి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి? చెప్తా ఉన్నారు కదా, లోకల్ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు, చెప్తారు, ఏ ప్రాబ్లం లేదని కొంచెం క్యూలు 2 పెట్టేసింటే లేడీస్కు జెంట్స్కి అనేది బాగుంటుండే. అంటే ఇప్పుడు ఎలా ఉంది? ఉదయం నుంచి కూడా వర్షం పడింది, ఏమన్నా ఇబ్బందికర వాతావరణం? లేదు సార్, బాగానే ఉంది. తగ్గిపోయింది కాబట్టి అందరూ వస్తున్నాం. సో మొత్తానికి ఓటర్లు కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వర్షం అంటే అంతరాయిగా మారుతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ వర్షం తగ్గిపోవడంతో వచ్చి తమ ఓటు హక్కును కూడా ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు మహిళలకు అలాగే పురుషులకు ప్రత్యేక క్యూ లైన్లు పెట్టింటే బాగుంటుందని కొందరు ఓటర్లు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ బూత్ లో మాక్ పోలింగ్ సంబంధించి ఉదయం ఈవీఎం కాస్త మొరాయించడంతో అక్కడే టెక్నీషియన్ ఇమీడియట్ గా వచ్చి ఆ ఈవీఎం ని కూడా పూర్తిగా సరి చేయడంతో సమస్య సద్దుమణిగింది. వెంటనే పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ మాత్రము ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. రామ్మోహన్ తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు జిల్లా.